హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక రెండు సేమ్ హౌసెస్ని తీసుకొని రావడం జరిగింది. ఈ హౌసెస్ వచ్చేసి మనకి అల్మాస్గూడ లొకేషన్లో నియర్ టు శ్రీ హోమ్స్ దగ్గర ఉంటాయి. సో ఈ హౌసెస్ మనకి రెండు కూడా సేమ్ డైమెన్షన్స్తోని, సేమ్ ప్లానింగ్తోని, సేమ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీతో వస్తున్నాయి. సో ఒక హౌస్ వచ్చేసి మనకి విత్ కబోర్డ్ వర్క్ అంటే వుడ్ వర్క్తో వస్తుంది, ఇంకొక హౌస్ వచ్చేసి వితౌట్ వుడ్ వర్క్తో వస్తుంది అనమాట. సో రెండు హౌసెస్ కూడా సేమ్ ప్లానింగ్తో వస్తున్నాయి. సో ఈ హౌసెస్ మనకి మంచి కమ్యూట్ లొకేషన్లో ఉన్నాయి. సో అంటే మీకు నియర్ బై స్కూల్స్, కాలేజెస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ, మీకు జస్ట్ బస్ రూట్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండడం జరిగింది. సో ఫస్ట్ అయితే హౌస్ యొక్క వీడియోని చూస్తూ ఉండండి. మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి విత్ కబోర్డ్ వర్క్తో ఉన్న హౌస్ అనమాట, విత్ వుడ్ వర్క్తో ఉన్న హౌస్. సేమ్ ప్లానింగ్తో ఇంకొక హౌస్ కూడా వస్తుంది. సో ఫస్ట్ అయితే ఈ హౌస్ యొక్క వీడియో చూస్తూ ఉండండి, మిగతా డీటెయిల్స్ మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ హౌస్ వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది ఈ హౌస్ మంచి డిజైన్తో వస్తుంది. ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ ఎలివేషన్ డిజైన్ కానీ చాలా బాగా ఇచ్చారు వీళ్ళు. మంచి కలర్ కాంబినేషన్స్ కూడా వాడారు. అలానే మంచి పార్కింగ్ స్పేస్తో వస్తుంది హౌస్. సో హౌస్కి పార్కింగ్ స్పేస్ ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా వాల్కి వీళ్ళు టైల్స్ డిజైన్ యూజ్ చేయడం జరిగింది. సో మంచి సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో ఇన్సైడ్ కూడా మొత్తం ఫ్లోరింగ్ మొత్తం కూడా వైట్ కలర్ టైల్స్ యూజ్ చేశారు. సో ఈ హౌస్కి మంచి క్లాస్ లుక్ని ఇచ్చాయి. సో దాంతోపాటు హౌస్ యొక్క ఫర్నిచర్ అంటే వుడ్ వర్క్ కూడా చాలా బాగా నీట్గా ఉంది. సో మంచి క్లాస్ లుక్తోని చాలా మంచిగా ఇవ్వడం జరిగింది. సో ఈ హౌస్ యొక్క మనకు సైజెస్ చూసినట్లయితే 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఈ వెస్ట్ ఫేసింగ్ హౌస్ మనకి 22.5 x 60 డైమెన్షన్స్తో వస్తుంది హౌస్. ఈ హౌస్కి మనకి 30 feet రోడ్ కనెక్టివిటీని కూడా కలిగి ఉంది. సో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 14/9.5, అలానే చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి 11/9.5 సైజెస్తో వస్తుంది. ఈ హౌస్ వచ్చేసి మనకి LRS ఫుల్లీ పెయిడ్ హౌస్ ఇది. సో ఈ హౌస్కి మనకు మంచి బోర్ కూడా వేశారు వీళ్ళు. సో 300 వరకు వేశారు. సో మంచి తక్కువలోనే వాటర్ పడ్డాయి. హౌస్కి ఎటువంటి వాటర్ ప్రాబ్లం కూడా లేదు. ఈ కబోర్డ్ హౌస్కి అంటే ఇంటీరియర్ ఉన్న ఈ వుడ్ వర్క్ ఉన్న హౌస్కి బిల్డర్ చెప్తున్న కాస్ట్ వచ్చేసి 93 lakhs. మీకు వితౌట్ వుడ్ వర్క్ కావాలనుకుంటే 87 lakhs చెప్తున్నారు వీళ్ళు. సో ప్రైస్